ఎపిసోడ్ నెంబర్ 2 దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం 12 మంది, 7 పేర్లు దీంట్లో నమోదు చేశారు, 5 పేర్లు ఇంకా నమోదు చేయలేదు. 5 ఎవరు అనే దాంట్లో చూస్తే దీంట్లో ఇంకొకరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మరొక కీలక నేత యొక్క ప్రమేయం కూడా ఉంది, ఆయన యొక్క గైడెన్స్ కూడా ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు కొంత చర్చ జరుగుతూ ఉంది. అంటే ఎవరో ఒకరు ఇంకో సజెషన్ తీసుకోవాలి కదా, ఇంకో క్రైమ్ బుర్రతో లింక్ చేసినట్టుగా ఆ లింక్ చేసినటువంటి క్రమంలో ఇంకొక లీడర్ పేరు కూడా వస్తుంది. ఆ లీడర్ ఎవరు అనేటువంటిది కూడా కొంత ఆసక్తి కలుగుతూ ఉంది. సరే, అందరూ కూడా కొడాలి నాని ఏమో అయ్యుండిద్దామో అని అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి ఆయన అయ్యి ఉండడు. ఎందుకు అయ్యి ఉండడు అని అంటే అతనికి తెలుసు ఇతనితోటి ఎంత దగ్గరికి వెళ్తే అంత ప్రమాదం అని అతనికి తెలుసు. అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఇతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదేమన్నా అది మొద్దు, అంటే అది బూత్ పురాణం, ఇదేమన్నా బ్రెయిన్ ఇది. అందుకని ఈ 2 గేమ్స్లో ఏం జరుగుతుందనే దాని మీద బాగా కొంత జరుగుతుంది. ఈ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఆ 5 ఎవరు అనేటువంటిది కూడా చాలా ఆసక్తి రేపుతూ ఉంది. ఈ ఫైనల్గా సిపి గారి రాజశేఖర్ బాబు గారు బయట ఉన్నట్లు సిపి బయట ప్లే చేయండి. నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది దేని నుంచైనా తప్పించుకోగలరు, కానీ టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారుగా. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ అక్రమ అరెస్ట్. వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసం అయిందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకి ఒక్కొక్క చెప్పినట్టు ఇప్పుడు దీని వెనకాల సిపి రాజశేఖర బాబు గారు టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆయనే చెప్పేశాడు, మొత్తం లీక్ ఇచ్చేసాడు. సినిమా స్టోరీ లీక్ ఇచ్చినట్టుగా ఈ క్రైమ్ స్టోరీ లీక్ ఇచ్చాడు. ఒకటి ఫోన్ కాల్స్, డేటా, చాటింగు, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ నుంచి ఎక్కడెక్కడ ఇది జరిగిందనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వాడినటువంటి కార్లు, ఏ కారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఆ కారులో ప్రయాణించారు. నెంబర్ 3 టోల్ గేట్స్, ఏ టోల్ గేట్ని ఎప్పుడు క్రాస్ అయింది, ఆ టోల్ గేట్ క్రాస్ అయ్యేటప్పుడు ఆ కారులో ఎవరున్నారు, ఎవరెవరు దీంట్లో లింక్ అయ్యి ఉన్నారు అనేటువంటిది నెంబర్ 3. నెంబర్ 4 ఇక ఎక్కడైతే అతను గెస్ట్ హౌస్లో దిగాడో ఆ గెస్ట్ హౌస్లో దిగిన దగ్గర ఉన్న సీసీ కెమెరాలు, ఆయనతో పాటు ఎవరు ఫాలో అయ్యారు, అతనితో పాటు ఆ ఫాలో అయినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇట్లాగే మైహోమ్ భూజాకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లిఫ్ట్లో అడంతా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాల్లో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు చూశారు అనేది మరి అక్కడ ఉంటుంది కదా. ఎంట్రీ అయ్యేటప్పుడు దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది కదా. మరి ఆ పంచాయతీ ఇట్లా ప్రతి అంశానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇది ఓవరాల్గా వల్లభనేని వంశీ యొక్క అతి క్రైమ్ తెలివితేటలతో అతనంతట అతనగా ఇరుక్కొని అతనగా కటకటాలకు వెళ్ళాడు తప్ప మరొకటి కాదు అనేటువంటిది దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే మనం చేసినటువంటి తప్పులు మనల్ని ఎలా ముంచుతాయనే దానికి ఇదొక నిదర్శనం. ఇక అయితే దీంట్లో ఒక నడుస్తున్నటువంటిది ఏంటంటే అతను కొట్టి అతని చేత ఒప్పించి సంతకాలు పెట్టించిన తర్వాత అతనికి ఒక 10 లక్షల రూపాయలు ఆఫర్ చేశారట. ఓకే, అందుకని అతను కూడా ఈ ఎట్ట కొట్టి సంతకాలు పెట్టాం అయిపోయింది, వీళ్ళు సంపునైనా సంపుతారు, ఎందుకు ఈ మా చచ్చిపోయేటప్పుడు కంటే
ఏదో ఆ 10 లక్షలు ఏదో తీసుకుంటే పోయిద్దిలే అని చెప్పని ఆ 10 లక్షలను కూడా ఉపసంహరించుకున్న తర్వాత కేసుని ఆ 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు తీసుకొని వీళ్ళు ఎక్కడ చెబితే అక్కడికి వాళ్ళతో పాటు తిరగటం మొదలుపెట్టాడు. సరే బతికి ఉంటే కదా బొలుసాగు తినేదని, అతను బ్రతికి ఉంటే కదా రేపొద్దున నేను ఇంటికి వెళ్ళేది, ఆ 10 లక్షలతోటన్నా ఇంటికి వెళ్దాం ఏదైతే అది అయిద్దని అతను తర్వాత స్టెప్లో అతను కూడా ఆ విషయంలో సరెండర్ అయ్యాడు అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటి జరిగిద్ది అనేటువంటి అన్ని మనం చిన్నగా అంటే ఈ అంశం ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 లక్షలు తీసుకున్న అంశం మరి ఇది ఒక కేసులో ఇది కేసులోకి ఎంట్రీ అయ్యేది కాదు. కేసు క్రైమ్ గాని చూస్తారు. ఇది నాకు అందుతున్నటువంటి ఒక విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇది కేసులో ఉందా లేదా కేసులో ఇన్వాల్వ్ చేశారా లేదా అనేది కూడా అప్రస్తుతం. కాకపోతే అతన్ని కొట్టి అంత కేసు ఉపసంహరించుకున్న తర్వాత ఒక 10 లక్షలు ఇస్తాము నీకు, నువ్వు మాతో పాటు ఉంటే ఎట్టా అయిపోయింది అది అయిపోయింది, నీకు తనులు తప్పవు ఇక మళ్ళీ లేదంటే ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పారు అనేది కూడా ఒకటి నడుస్తుంది. బట్ దాంట్లో ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ అటువైపు వెళ్ళదు. ఇన్వెస్టిగేషన్ ఏం చేసిద్ది, కిడ్నాప్, సంహరించుకోవటం, చంపే ప్రయత్నం చేయటం, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఎవరెవరు పాత్రలు పోషించారు, ఇందులో వంశీ పాత్ర ఏంటి ఈ కిడ్నాప్లో దీంట్లో అనేది మాత్రమే వాళ్ళు వర్కౌట్ చేస్తున్నట్లున్నారు. సరే ఇది ఓవరాల్గా ఇక ఇది దీనిపై ఇప్పటివరకు కూడా వైసీపీ ఆ రోజు హడావుడి ఉంది కానీ నిన్న ఈ రోజు అసలు ఎవ్వరూ కూడా ఒక్క మాట అంబటి కానీ మల్లా దృష్టి ప్రెస్ మీట్ పెట్టాడని నిన్న అన్యాయంగా అమాయకుడు అని చెప్పిన తప్ప ఈ రోజు అసలు ఎవ్వరు దాని గురించి ఒక్క మాట కూడా లేదండి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న దానికంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే వంశీని రిమాండ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత వాళ్లే ఎక్కువ మనసుల్లో సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటిది బయట జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే వంశీ వచ్చేంత వరకు ఒక రకంగా ఉంది. వంశీ వచ్చి ఎప్పుడైతే భువనేశ్వర్ గారి గురించి మాట్లాడాడో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఒక పక్క కొడాల నాని బూతులు, మరో పక్క వంశీ మాట్లాడినటువంటి బూతులతో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం కావటానికి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. వీళ్ళు ప్రత్యక్షంగా వైసీపీకి నష్టం చేయటం, పరోక్షంగా వీళ్ళు టీడీపీకి చేశారు ఈ మాటలు మాట్లాడి అనే దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వీళ్ళకి దూరంగా వీళ్ళు మీద ఆగ్రహంతో అలా ఉన్నారనేటువంటిది నడుస్తూ ఉంది. ఇది ఒక అంశం. సెకండ్ పాయింట్ ఏంటంటే వైసీపీ పార్టీ శ్రేణులు వచ్చి యుద్ధం చేసే కొంది కేసు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది బయటకు వచ్చింది. కేసు ఏంటి అనేది పూర్తిగా బయటకు వచ్చే కొంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగే కొంది ఓవరాల్గా కేసు బలపడుతుంది. వంశీకి మరింత ఇబ్బంది అయింది. వైసీపీ ఈ చేసినటువంటి అక్రమం అరాచకం ఎట్లాగే ఉంటాయి అనే దాని మీద బయటకు వస్తుంది.